పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం టీడీపీలో చేరికల జోష్ కొనసాగుతోంది. పమిడిమర్రు గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలోకి పమిడిమర్రు వైసీపీ సర్పంచ్ దాస శ్రీనివాసరావు సహా 200 కుటుంబాలు పార్టీలో చేరాయి. వారికి కండువా కప్పి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రవాడ అరవిందబాబు పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వం చేసే అవినీతి అక్రమాలు చూడలేకపోతున్నామని చంద్రవాడ అరవిందబాబు అన్నారు. చాలా సంతోషంగా ఉంది. నర్సరావుపేట మండలం పౌడిమర్రి గ్రామంలో మరి ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన ఒక కుటుంబం మరి దాదాపు 60-70 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత వైసీపీలో ఉండి వారు చేసే అవినీతి దుర్మార్గాలు అక్రమాలు భరించలేక మరి అంత పెద్ద కుటుంబం వాళ్ళ వైసీపీ నుంచి టీడీపీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి రాబోయే కాలంలో పౌడిమర్రి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మీ చంద్రవాడ అరవింద్ బాబుకి మంచి మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాము. అదేవిధంగా మా తమ్ముడు దాసరి చీన్ని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము, ఆదరిస్తున్నాము. మా గుండెల్లో దాచుకొని ఆయన కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి మాటగా పార్టీ ఆయనకి అండగా ఉంటుంది, ఎల్లప్పుడూ మరి ప్రజలకు అండగా ఉంటుంది. దాసరి శ్రీను ప్రజల మనిషి, ప్రజల కోసం పనిచేస్తున్నాడు కాబట్టి పార్టీ అనేది అతనికి ముఖ్యం కాదు, ప్రజల కోసం పనిచేయడం ముఖ్యం. కాబట్టి ఏ పార్టీ అయినా ఎక్కడున్నా కానీ పేద ప్రజల కోసం అండగా ఉంటాడని చెప్పి మన దాసరి శ్రీను తమ్ముడు తరపున నేను మీడియా ముందు తెలియజేస్తాను.